సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను చాలా నమ్మకంగా మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన వారు గురువుగారిని సంప్రదించి చాలా మంచిని పొందారు. అంటే వారి సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకుని వారి జీవితం చాలా చక్కగా మారి ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను గురువుగారి గురించి చెప్తున్నానండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా గురువుగారి దగ్గర పరిష్కారం అనేది లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ సమస్య ఎటువంటిదైనా, నరదిష్టి, నాగదోషం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి ఎటువంటి బాధ అయినా సరే, మానసిక అలజడి ఎటువంటిదైనా సరే మీరు గురువుగారి దగ్గర పరిష్కారాన్ని పొందగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ ఉదయాన్నే నీకోసం తెచ్చిన ఆశీర్వాదం అందుకో అమ్మా, అస్సలు వదులుకోవద్దని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి, ఇప్పుడు నా మీద నువ్వు ఎంతో విశ్వాసంతో ఉన్నావు కదా, చెప్పలేనంత నమ్మకాన్ని నాపై నువ్వు పెట్టుకొని ఉన్నావు కదా, అందుకే నువ్వు ఇదంతా అందుకోబోతున్నావమ్మా. ఇప్పుడు నీ మనసులో ఇలా కూడా ఉంటుంది. నీకెందుకో అభద్రతా భావంలో ఉన్నావు కదా. ఎందుకు తల్లి అలా ఎప్పుడూ ఉండకు. నేను జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలాగా నేను నా చేతులతో భద్రంగా కాపాడుకుంటానమ్మా. ముందు నిన్ను నువ్వు నమ్ముకో తల్లి. నేను చెప్తున్నాను కదా, అసలు ఎలాంటి అనుమానాలు కూడా నువ్వు అస్సలు పెట్టుకోవద్దు. అయితే నువ్వు ఇలా ఆలోచించడానికి ఒక కారణం కూడా ఉంది. అది ఏంటో నాకు తెలుసమ్మా, చెబుతాను విను. అవి ఏవి కూడా చిన్న చిన్న విషయాలు కూడా కాదులే. ఎన్నో సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. నీ చేతి వరకు వచ్చి అది చేజారిపోతుంటే నీకు బాధే కదా. ఆ బాధని నేను కూడా చూశాను తల్లి, అర్థం చేసుకున్నాను. నువ్వు అన్ని రకాలుగా శిక్షను అనుభవించావు. అవన్నీ నీ పాపకర్మల వల్ల వచ్చిన ఫలితాలు. అయితే నీలో నాకు నచ్చే ఒక ముఖ్యమైన విషయం చెప్పనా, నువ్వు ఎలాంటి పరిస్థితినైనా, ఎంత పెద్ద సమస్యనైనా సరే సులువుగా దాటేసి ధైర్యంగా నిలబడతావు. ఒకవేళ నీ కోరిక తీరకపోయినా సరే నువ్వు నన్ను నిందించలేదు. నేను నీకు తోడుగా ఉన్నానని, ఉంటాను అని ప్రతి క్షణం కూడా నమ్ముతూనే ఉన్నావు. నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, సమస్య వచ్చినా సరే ధైర్యంగానే ఉన్నావు. బాబా, ఈ కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మాత్రం నాకు ఇవ్వు అని మాత్రమే నువ్వు అడిగేదానివి. మరి ఈరోజు కూడా నీకు ఎంత కష్టం వచ్చినా నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపలేదు. ఎంత బాధలోనైనా సరే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి పరుగు పెడుతూనే ఉన్నావు కదా. మరి ఇప్పటి వరకు ఇంత ధైర్యంగా నిలబడ్డావు కదా. మరి ఇప్పుడు నీ కృషి ఫలించి నీ శ్రమకు తగ్గ ఫలితం అందుకునేందుకు ఎందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు? అసలు ఇప్పుడు ఎందుకు ఇంతలా ఉన్నావు చెప్పు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొన్న నువ్వు ఇప్పుడు ఆ ధైర్యం ఏమైపోయింది? అన్నీ సర్దుకున్నాక ఇప్పుడు ఎందుకు లేదు చెప్పు. ఒక్కొక్కటిగా విషయాలు అన్నీ నిన్ను చేరుతున్నాయి కదా. ఇంకా నీకు నా మీద నమ్మకం కుదరడం లేదా? అయితే ఇది వినో. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలనైతే అనుభవించావో అంతకు 1000 రెట్ల విజయాలు నిన్ను చేరబోతున్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇకపై నీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉండవమ్మా. కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఓదార్పుకు వచ్చిన ఫలితం ఇది. సకల శుభాలు నీ ఇంట కాలు మోపబోతున్నాయి. నీకు నా పూర్తి ఆశీస్సులు అందిస్తున్నానమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా రక్షక కవచంలో ఉంటాను. నేను ఎప్పుడూ ఎవరూ కూడా నీ నుంచి దూరం చేయలేరు. అస్సలు
నిన్ను వదిలి వెళ్ళనమ్మా. ఇక నీకు సంతోషమేగా, ధైర్యంగా ఉండు తల్లి. ఎల్లవెల్లా నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. నేను నీ ఇంట కొలువై ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు, దిగులు పడవచ్చా చెప్పు. ఇక నువ్వు దేని గురించి భయపడకు, అస్సలు అధైర్యంగా ఉండకు. నీ ప్రశాంతతని అస్సలు పోగొట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండు తల్లి. నీకు తోడుగా నేను ఉన్నాను కదా. నన్ను నీ నుండి ఎవ్వరూ కూడా వేరు చేయలేరమ్మా. నేను అన్నిటినీ చక్కబెడతాను. నీ కష్టాలన్నీ కనుమరుగైపోయేలా చేస్తాను. ధైర్యంగా ఉండు. ఈ బాబా బిడ్డవేనా, నీకు అన్నీ తెలుసు. ఇన్ని కష్టాలను చూసి వచ్చిన నీకు విజయాలు పెద్ద లెక్క కాదు. ఈ విజయాలన్నీ పొందడానికి నీకు అర్హత ఉంది తల్లి. అర్హత గురించి ఎవరూ కూడా నీ ముందు మాట్లాడడానికి కూడా సరిపోరు. అంతగా అర్హతని పొంది ఉన్నావు. ఇక కష్టాల గురించి అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే కర్మ ఫలితాల వల్ల నువ్వు వాటిని అనుభవించాల్సి వచ్చింది. కొన్ని నీకు పరీక్షగా మారితే మరికొన్ని పాత జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలన్నమాట. ఈ పరీక్షలు నిన్ను రాటుదేల్చడానికి, అలాగే నీ కర్మ ఫలితాలు తొలగిపోవడానికి చాలా ఉపయోగపడ్డాయి. అంతేకాదమ్మా, ఈ రోజు నుండి నువ్వు విజయాన్ని అందుకోబోతున్నావు. ఈ విజయంలో అస్సలు తలపొగరు నెత్తికెక్కించుకోకుండా నువ్వు అలా ఉండవులే. నాకు తెలుసు, ఈ సాయి బిడ్డవు కదా. మంచి చేస్తూ నలుగురితో మంచిగా ఉంటూ నువ్వు ఇంకా చెడు కర్మని పొందకుండా మంచి కర్మనే పొందుతూ ఈ సాయి బిడ్డగా అనుకువగా ఉండి అందరికీ నీలో ఉన్న దాంట్లో కొంచెం మరొకరికి నువ్వు ఇస్తూ శ్రద్ధాసబురితో ఉంటే నిన్ను మించిన వారంటూ ఇక ఈ లోకంలో ఎవరూ ఉండరమ్మా. ఈ బాబా నీ నుండి కోరుకునేది ఒకే ఒకటి, శ్రద్ధ, సబురితో, ఓపిక, సహనంతో ఉండమని. అది నువ్వు చేస్తావని నాకు తెలుసులే. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా. నా బిడ్డని నేను ఎలా మలిచానో నాకు తెలుసు కదా. నాకు ఇంకొకరు చెప్పాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకంటే నా బిడ్డని నేను అలా మలుచుకున్నాను. నిన్ను నేను అలా తయారు చేసుకున్నాను. ఇక నుండి నీకు అన్ని విజయాలే వస్తాయి. ఆ విజయాల్లో నువ్వు అందరికీ మంచి చేస్తావన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ కోపాన్ని పక్కన పెట్టు, సహనంతో ఉండు. ఓపికతో ఉంటే సాధించలేనిది ఏంటూ ఏది ఉండదు. కొన్నిసార్లు అరచి చెప్పడం కన్నా మౌనంగా ఉండడం వల్ల అవతలి వ్యక్తికి నీ వ్యక్తిత్వం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, అలాగే నువ్వు ఎంత శక్తివంతురాలివి అనేది అర్థమవుతుంది. నీ గొప్పతనం గురించి నువ్వు ప్రతిసారి అరచి గీపెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మౌనంగా ఉన్నా కూడా నీ గొప్పతనం ఏంటో, నీ శక్తి ఏంటో అవతలి వారికి అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతో. ఓం సాయిరామ్.